కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో స్టేషన్ గన్పూర్కు చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు 20 మంది బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన చేసే అభివృద్ధి ఏందో తెలియదు కానీ ఈరోజు ప్రజలందరూ కూడా భయభ్రందకు గురి చేసుకుంటూ అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అరెస్టుల పర్వం అనేది ఆగుతలేదు. పార్టీ నాయకులనే కాదు, సొంత పార్టీ నాయకులను కూడా ఈరోజు అరెస్ట్ చేసిన సందర్భం నెలకొన్నది. రైతులను పాల వ్యాపారం చేసుకునే వాళ్ళను కూడా ఈరోజు పట్టుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో బంధించి హన్మకొండ సిటీపీసీ సెంటర్కి తరలించడం జరుగుతోంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నిన్ను ఖబర్దార్గా మేము హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజులలో ప్రజల నిన్ను తరిమేటువంటి సందర్భం రోజులు దగ్గర పడ్డాయి. మహిళా యువతలు కూడా స్కూటీలు ఇత్తని చెప్పేసి మోసం చేసినావు కాబట్టి ఈరోజు యువకులు కూడా ఈరోజు నీ మీటింగ్కి వచ్చి నేను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా యువత కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి యువతను మోసం చేసినందుకు ఈరోజు యువత కూడా నేను ప్రశ్నించడం కోసం రెడీగా ఉన్నారు. స్టేషన్ కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో స్టేషన్ గన్పూర్కు చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఎంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, పోలీసులు ఏమంటున్నారు? ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భం నిర్బంధాలు ఉండవు, ఆంక్షలు ఉండవు, ప్రజలు తమ గొంతుకను స్పష్టంగా చెప్పొచ్చు అనే విధంగా ఏదైతే వాళ్ళ అలాంటి మాటలు చెప్పి ప్రజాపాలన అని చెప్పి వాళ్ళ ప్రజలను మభ్యపెట్టే పాలన, ప్రజలను మోసం చేసే పాలన, ప్రజలను నిర్బంధాలకు గురి చేసే పాలన స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ లాంటి నియోజకవర్గంలో ఒక దార్శికమైనటువంటి పరిపాలన అయితే కొనసాగుతున్న సందర్భం మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లో జరిగిన కడియం శ్రీహరి పార్టీ మారిన తర్వాత అక్కడ దాష్టికాలు మరీ పెరిగిపోయిన పరిస్థితి. బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలకు సంబంధించి అరెస్ట్లే కాకుండా అక్కడ సింగాపురం ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ నుంచి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆమె రాష్ట్రంలో కీలకమైనటువంటి పార్టీలో పదవి కూడా కాంగ్రెస్ పార్టీలో పదవి కూడా నిర్వర్తిస్తున్న సందర్భంలో ఆమెను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కడియం శ్రీహరి పూర్తిగా దూరం చేసిన పరిస్థితి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కనీసం ఆమెను అడుగు పెట్టనివ్వకుండా చేసే పరిస్థితి. ఇవాళకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే సభకు సంబంధించి కూడా ఒక మహిళా నాయకురాలుగా ఉన్నారు. ఆమెను కనీసం ఆహ్వానం కూడా పలకకపోవడం విమర్శలకు దారితీసే పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో స్టేషన్ గన్పూర్, అదేవిధంగా చిల్పూరే కావచ్చు, ధర్మసారే కావచ్చు, వేలేరే కావచ్చు, అన్ని మండలాలకు సంబంధించి ఇటు బింగాల గణపూర్కి సంబంధించిన మండలమే కావచ్చు, రఘునాథపల్లె కావచ్చు, ఈ స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి మండలాలే కాకుండా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేసి సుబేదార్ లాంటి పోలీస్ స్టేషన్ కు తరలించిన సందర్భం. స్టేషన్ గన్పూర్ లో అరెస్ట్ చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. సొంత పార్టీకి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ చూడలేనటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వ్యక్తమవుతున్న పరిస్థితి. అక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఏదైతే మరికొండ దగ్గర ఉంటుంది టీటీసీ ట్రైనింగ్ సెంటర్ గా ఉండేటువంటి ఆ ట్రైనింగ్ సెంటర్ కు ముందస్తు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ తరలిస్తున్న పరిస్థితి. సీఎం రాక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ శివునిపల్లి దగ్గర పాలకుర్తి రోడ్ లో ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ 800 కోట్ల రూపాయల శిలాఫలకాలకు సంబంధించి శంకుస్థాపనలు చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఆ సభ జరిగే ప్రెమిసెస్ నుంచి ఎక్కడికి అతను వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే అక్కడే హెలిప్యాడ్
ఎక్కడ ఏర్పాటు చేశారు అక్కడే బహిరంగ సభ. కాబట్టి ఆ చుట్టుపక్కల మాత్రం పోలీసు బందోబస్తు ఉంటే సరిపోయే పరిస్థితుల్లో 3,500 వరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఇక్కడ స్పష్టంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రైతాంగం అయితే మేము అడ్డుకుంటాము, మేము నిరసన తెలుపుతాము, మాకు నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కనీసం జనగామ జిల్లాకు వచ్చినప్పుడు జనగామ జిల్లా తీవ్రమైన కరువు పీడిత ప్రాంతంగా యాసంగి జిల్లాలో మారుతున్న సందర్భంలో కనీసం ఆ రైతాంగం దగ్గరికి వెళ్లి ఇక్కడ జగన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి దేవాలయాల ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో అక్కడ రిజర్వాయర్లు ఉంటాయి, రిజర్వాయర్లు దాని ద్వారా ఎందుకు వాటర్ రావడం లేనటువంటి రైతుల సమస్యను అర్థం చేసుకోవడం కావచ్చు, రైతులను కలవడానికి కూడా ముఖం చాటేసే పరిస్థితిలోనే రేవంత్ రెడ్డి ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరేది ఏ విధంగా ఉంటుందో, బహిరంగ సభ ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో అన్నటువంటి చర్చ కూడా ప్రజలకు ఉంటావు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.